జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఫేస్బుక్ లో ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియో చూడగానే ఆ వీడియోకు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. యాక్చువల్ గా ఆ వీడియోలో ఉన్న ఒక అంబేద్కరిస్ట్ ఆయన ఒక ప్రశ్న ఇస్తున్నాడు మనకు, బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు ఆయన ఒక ప్రశ్న ఇస్తున్నాడు. అంటే హిందూ సనాతన ధర్మంలో ఉన్న 4 వర్ణాల్లో 4వ వర్ణమైన శూద్ర వర్ణానికి చెందిన ఒక అంబేద్కరిస్టు పై 3 వర్ణాలకు ఒక ప్రశ్న ఇస్తున్నాడు. ఆ ప్రశ్న ఏంటో ఒకసారి మనము ఈ వీడియోలో చూద్దాం. ब्राह्मण विद्वान था, बनिया चतुर था और राजपूत शक्तिशाली था, तो फिर भारत देश कैसे गुलाम बना? ఒక అంబేద్కరిస్ట్ యొక్క ప్రశ్న. నాకు ఈ అంబేద్కరిస్ట్ అడుగుతున్న ప్రశ్న నాకు తప్పనిపించలేదు. నాకు ఈ అంబేద్కరిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటో మీకు తెలుగులో చెప్తా చూడండి. బ్రాహ్మణులు విద్వాంత అంటే చాలా గొప్ప జ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణులు. అలాగే రాజ్పుతులు శక్తిశాలిత అంటే క్షత్రియులు చాలా శక్తివంతమైన వాళ్ళు, గొప్ప వీరులు అంటారు కదా. అలాగే బనియాన్ చతుర్థ అంటే వైశ్యులు తెలివైన వారు కదా, అందుకే కదా వాళ్ళ వ్యాపారాలు చేసేది. అంటే వైశ్యులను ఒక తెలివైన వారిగా చెప్తున్నారు అన్నమాట. ఒక జ్ఞానవంతులు, బలవంతులు, తెలివైన వాళ్ళు ఇంతమంది ఉండగా ఫిర్ భారతదేశ్ కైసే గులాం బన్ గయా, భారతదేశం బానిసత్వంలోకి ఎలా వెళ్ళింది? నాకైతే ఈ వ్యక్తి అడిగిన ప్రశ్నలో ఎలాంటి తప్పు అనిపించలేదు. నాకు వాస్తవమే, ఈయన అడిగిన ప్రశ్నలో ఏదైనా తప్పు ఉందా? మేధావులు ఉన్నారు, క్షత్రియులు శక్తివంతమైన పెద్ద పెద్ద రాజులు ఉండేవాళ్ళు, లేకపోతే క్షత్రియులు అంటే చాలా శక్తివంతమైన వ్యక్తులు ఉండేవాళ్ళు, అలాగే తెలివైన వాళ్ళు ఉండరు. ఇంతమంది ఉన్న తర్వాత భారతదేశము బానిసత్వంలోకి ఎలా వెళ్ళింది అని అతను అడగడంలో ఎలాంటి తప్పు లేదు. నేను కూడా ఆలోచించా, కరెక్టే కదా, ఈయన అడిగిన దాంట్లో తప్పేముంది. ఈయన అడిగిన ప్రశ్నలో శూద్రుడు అనే 4వ వర్ణాన్ని మాత్రం చేర్చలేదు. ఎందుకంటే ఒక శూద్రుడిగా ఇతను ఆ ప్రశ్న వేశాడు మనకు. హిందూ సమాజంలో ఉన్న 4 వర్ణాల్లో నేను 4వ వర్ణము అని చెప్పేసి ఆయన చెప్పుకొని మిగతా పైన ఉన్న 3 వర్ణాలకు ఆయన అడుగుతున్నాను అనమాట. అరే బాబు, మీరు జ్ఞానవంతులు, యుద్ధ వీరులు, తెలివైన వాళ్ళు, అయినా భారతదేశం బానిసత్వంలోకి ఎలా వెళ్ళిందిరా అని మనకు అడుగుతున్నాడు. ఇప్పుడు దీనికి మనం సమాధానం చెప్పాలా కదా. సమాధానం చెప్పకపోతే నాకు అసలు మనసున పట్టదు. నా కర్మ కాకపోతే నాకు హిందీ ప్రాపర్గా రాకపోవడం వల్ల ఈ వీడియో నేను హిందీలో చేయలేకపోతున్నాను. కానీ ఫిర్బీ బట్లర్ హిందీ అయినా మాట్లాడైనా సరే ఈ వీడియోను హిందీలో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన తెలుగులో మనం ఈ కౌంటర్ వీడియో చూద్దాం. నాకు ఒక చిన్న ఐడియా వచ్చిందనమాట. నాకు ఏమని వచ్చిందంటే, ఈ ప్రశ్న మనం 3 వర్ణాలకు అడిగే కంటే అంబేద్కర్కి ఎలా అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి. ఎందుకంటే అంబేద్కరిస్టులు ఎలా భావిస్తారంటే, అంబేద్కర్ ఒక ప్రపంచ మేధావి, తెలివైన వాడు, దేశభక్తుడు, దళితులకు దేవుడు, ఇలాంటి మాటలు అన్ని చెప్తారు కదా. సో అలాంటి అంబేద్కర్కి ఇలాంటి ప్రశ్న మనమే వేస్తే అంబేద్కర్ ఎలాంటి సమాధానం చెప్తాడు అనేది నాకు వినాలనిపించింది. నాకు అందుకే ఏం చేశానంటే, ఇదే ప్రశ్న రాత్రి పడుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు నేను అంబేద్కర్కి అడిగాను అనమాట. అంబేద్కర్కి అడగగానే ఆయన నాకు కొన్ని సమాధానాలు చెప్పాడు. ఆ సమాధానాలు విన్న తర్వాత నేను ఎంత షాక్ గురయ్యానంటే అసలు వర్ణించలేను అనమాట. ఒక అంబేద్కరిస్ట్ అడిగిన ప్రశ్న నేను రాత్రి కలలో అంబేద్కర్ని అడిగితే అంబేద్కర్ నాకు 10 పాయింట్లు చెప్పింది. నాకు ఆ 10 పాయింట్లను మీకు ఒక్కొక్కటి మీకు ఇప్పుడు వివరించి చెప్తా. ఫస్ట్ పాయింట్ ఏందో చూద్దాం మనం. 1946 ఏప్రిల్ 5న అంబేద్కర్ క్యాబినెట్ డెలిగేషన్ మరియు కొత్త వైస్రాయ్ ఫీల్డ్ మార్షల్ విన్సెంట్ వేవెల్ ను కలిశారు. ఎప్పుడు? 1946 ఏప్రిల్ 5న. ఈ చర్చ గురించి వేవెల్ అంటే అంబేద్కర్ కి ఆ వేవెల్ కి జరిగిన చర్చ గురించి ఆయన ఒక రహస్య మెమోరాండం ను ఆయన ప్రిపేర్ చేశారనమాట. ఆ మెమోరాండంలో ఏముందో ఒకసారి మనం చూద్దాం. అంబేద్కర్ అంటున్నారు అనమాట, ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి షెడ్యూల్ కులాలు తొలి మానవ వనరులు. ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళకి, వాళ్ళ సైన్యానికి తొలిగా వాళ్ళ సైన్యంలో చేరిన వ్యక్తులట మేమా, దళితులమా, షెడ్యూల్ కులాలా? అంబేద్కర్ చెప్పినాక ఇది నేను చెప్పట్లేదు. వారి సహాయంతోనే అంటే మా సహాయంతోనే బ్రిటిష్ వారు భారతదేశాన్ని జయించారు. అదేంటి, భారతదేశాన్ని జయించడానికి సహాయం చేసింది 4వ వర్ణమైన శూద్రులమా? వారు అప్పటి నుండి బ్రిటిష్ వారికి మిత్రులుగా ఉన్నారు. ఏంటి, మేము బ్రిటిష్ వాళ్ళకి మిత్రులుగా ఉన్నామా? దళితులము. అంబేద్కర్ చెప్పినదే. ఈ దేశము
బానిసత్వంలోకి పోవడానికి కారణం ఎవరు అని అంబేద్కర్కి రాత్రి నేను కలలో అడిగితే అంబేద్కర్ చెప్పిన మొదటి పాయింట్ నాకు ఇది, అరే ప్రసాదు, హమారా ప్రసాదు, ఈ దేశం బానిసత్వంలో పోవడానికి కారణము మనమేరా, శూద్రులమేరా. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ వాల్యూమ్ 7 పేజ్ నంబర్ 146 లో అంబేద్కర్ గారు వేవెల్తో మాట్లాడిన మాటలున్న రికార్డు ఆ పేజ్ లో ఉంది, దయచేసి చూడండి. రెండవది, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి భారత సైనికులు అవసరమయ్యారు. ఓహో, ఈ భారతదేశానికి వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ సైన్యాలకి సైనికులు కావాలి కదా. ఓకే, అప్పుడు వారు అంటరాని వారినే నియమించారు. అంటే మమ్మల్ని మాత్రమే నియమించుకున్నారా? ఓకే, అందుకే అంటరాని వారు బ్రిటిష్ సైన్యానికి ప్రధాన శక్తిగా మారారు. అంటే నా దేశాన్ని బానిసత్వంలోకి తీసుకుపోవడానికి నేను బ్రిటిష్ వాణి సైన్యంలో నేను పనిచేశానా? నా ద్వారా నా దేశాన్ని వాళ్ళు బానిసత్వంలోకి తీసుకుపోవడానికి ప్రధాన కారణం నేనా? వారికి అస్పృశ్యులు తప్ప, అంటే మా దళితులము తప్ప మరి ఎవరు దొరకలేదు, బతికిపోయారయ్యా బాబు. మిగతా 3 వర్ణాలు ఇక్కడ బతికిపోయారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఎవ్వరు కూడా రాలేదట. మీరు సేఫ్. దేశ ద్రోహం మాత్రం మేమే. ఇంకేం చెప్తున్నాడు, బ్రిటిష్ వారు భారతదేశాన్ని జయించింది అస్పృశ్యులతో కూడిన సైన్యం సహాయంతోనే. వామ్మా, ఇప్పుడు మాట్లాడిన వీడియోలో ఒక గడ్డపడున్నాడు ఇప్పుడు అంబేద్కరిస్టు, వాడి భావజాలంతో పనిచేస్తున్న ఈ దేశంలోని ప్రతి అంబేద్కరిస్టు ఇవి చూడాలా. ఈ దేశాన్ని సంక నాకిచ్చింది, ఈ దేశాన్ని బానిసత్వంలోకి పోవడానికి కారణమైంది మా దళితులమేనట, మేమే అట. అరే నాయనా, బ్రాహ్మణులు కాదు, వైశ్యులు కాదు, క్షత్రియులు కాదు, మనమేరా సంఘ నాకిచ్చింది. ఇది అంటుంది నేను కాదు, ఇది నా ఆలోచన కాదు, నా మాటలు కావు. ఈ మాటలు చెప్తున్నది అంబేద్కర్. దీనికి కూడా రిఫరెన్స్ నేను ఇస్తాను. అంబేద్కర్ రాసిన రచనలు ఏవైతే ఉన్నాయో, అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నంబర్ 9 పేజ్ నంబర్ 189 లో అంబేద్కర్ స్వయంగా రాసిన మాటలు ఉన్నాయి, చదువుకోండి. ఈ దేశాన్ని బానిసత్వంలోకి తీసుకుపోవడానికి బ్రిటిష్ వారికి ఒక శక్తిగా మారి వారి సైన్యంలో చేరిన మా గురించి అంబేద్కర్ ఇంకొక మాట చెప్తున్నాడు, మంచిగా వినండి. దేశానికి స్వాతంత్రం రావడానికి కొద్ది నెలల ముందు, అంటే దాదాపు 9 months ముందు అనమాట, వైస్రాయ్ లార్డ్ వేవెల్ కు ఆయన చెప్పిన మాటలు, అంబేద్కర్ చెప్పిన మాటలు, మరియు బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ కి చెందిన ఏవి అలెగ్జాండర్ కు అంబేద్కర్ పంపిన, ఆయన కూడా ఒక మెమోరాండం పంపించినట్టు సార్. ఆ మెమోరాండంలో ఏముందో ఒకసారి చూద్దాం మనం. క్లేవ్లు, హేస్టింగ్స్లు మరియు కూట్లు భారతదేశాన్ని కైవసం చేసుకోలేదు. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. క్లేవ్స్ అనేది ఒక బ్రిటిష్ రాజు పేరు అనమాట, అంటే బ్రిటిష్ వాడి పేరు అనమాట. అలాగే హెస్టింగ్స్ అనే వాళ్ళు కూడా బ్రిటిష్ ఒక వైస్రాయ్ లాంటి వాళ్ళ పేర్లు అనమాట. అలాగే కూట్లు అనేది కూడా ఈ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్లు అనమాట. ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ భారతదేశాన్ని కైవసం చేసుకునే పాత్రలో వీళ్ళ దాడులు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఎప్పుడెప్పుడు జరిగినాయంటే ముందు మీకు వస్తుంటే అప్పుడు చూద్దాం. ఈ ముగ్గురు భారతదేశాన్ని కైవసం చేసుకోలేదట, మేము అంటరాని వారిమే దానిని అంటే ఏంది, భారతదేశాన్ని మీకోసం జయించాము. అంటే మీకోసం మేము జయించి మీ చేతిలో భారతదేశాన్ని పెట్టాము. మమ్మల్ని బానిసత్వంలోకి తీసుకెళ్ళమని, మమ్మల్ని బానిసలుగా మార్చడానికి మమ్మల్ని మేమే మీ సైన్యంలో చేరి భారతదేశాన్ని జయించి బ్రిటిష్ వాడి చేతిలో పెట్టింది మేమే. మా దళిత సామాజిక వర్గమేనట. పాప మా గడ్డపోడు ఏమంటాడు, మీరు ఇంత తెలివైన వాళ్ళు, ధైర్యవంతులు, జ్ఞానవంతులు, మరి దేశాన్ని బానిసత్వంలోకి ఎలా వెళ్ళిందిరా అని వాడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అరే ఎదవా, అసలు ప్రశ్నించాల్సింది మిమ్మల్ని మీరేరా అని నేను అనట్లేదురా, అంబేద్కర్ చెప్తున్నాడు. వర్షిపింగ్ ఆఫ్ ఫాల్స్ గాడ్స్ అరుణ్ షోరే గారు రాసిన పేజ్ నంబర్ 616లో ఉంది, చూడండి. అంబేద్కర్ గారు నా నిద్రలో, నా కలలో చెప్పిన 4వ పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా వినండి. ఈ ప్రాంతంపై, అంటే మహారాష్ట్ర ప్రాంతాన్ని బ్రిటిష్ వారి పాలనకు కారణం మేమేనని, మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించి బ్రిటిష్ పాలనలోకి మహారాష్ట్ర ప్రాంతం పోయింది కదా, దానికి కారణం ఎవరట, మేమే, దళితులమేనట. ఇంకేం చెప్పిండు, పీష్వాల పాలనను నాశనం చేసి, అంటే శివాజీ వారసులు ఏదైతే వాళ్ళ పరిపాలన ఉందో ఆ టైంలో పీష్వాల పాలన కూడా వచ్చింది. ఆ పీష్వాల పాలనను నాశనం చేసింది మేమేనట. మహారాష్ట్ర ప్రాంతంలో బ్రిటిష్ రాజును స్థాపించింది మహర్ రెజిమెంట్లేనని నేను బ్రిటిష్ అధికారులకు గర్వంగా చెప్తున్నాను అంటున్నాడు అంబేద్కర్. గర్వంగా చెప్పడం ఏంటో, ఈ దేశాన్ని సంకనాకిచ్చి బ్రిటిష్ వాడి చేతిలో పెట్టడం ఏందో, మహారాష్ట్ర ప్రాంతాన్ని అంబేద్కర్ కులం వాళ్ళైన మహర్లు పీష్వాల మీద యుద్ధం చేసి ఓడించి బ్రిటిష్ వారి చేతిలో పెట్టడం ఏంటో,
దానికి అంబేద్కర్ గర్వంగా చెప్పడం ఏంటో నాకు అస్సలు అర్థమవుతలేదు. బ్రిటిష్ వారి కోసం మహర్లు మహారాష్ట్రను గెలిచారు. ఏం చెప్పాలి నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు అంబేద్కర్ ఏమంటారు అంటే, హిందూ సమాజంలో ఉన్న కులాల్లో అగ్ర కులాల వారు మమ్మల్ని బానిసలుగా చేసుకున్నారు, మమ్మల్ని అంటరాని వారిగా మార్చారు అని చెప్తారు. ఒక దగ్గర పుట్టి భారతదేశం అనే ఒక ఇంట్లో బ్రతుకుతున్న మనందరి మధ్యలో ఖచ్చితంగా కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చు. ఒక ఇంట్లో ఉన్న 5 మంది సభ్యుల మధ్యలోనే కొన్ని తేడాలు ఉంటాయి, కొన్ని మనస్పర్ధలు ఉంటాయి, కొన్ని విభేదాలు అనేటివి ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే కూర్చొని సాల్వ్ చేసుకోవడము, లేకుంటే మన హక్కులు వచ్చేంత వరకు వాళ్ళతో పోరాడడము లాంటివి చేయాలి. కానీ ఈ దేశాన్ని మన మీదనే మహర్లు దళిత సామాజిక వర్గాన్ని యుద్ధం చేయించి మన వారి మీదనే యుద్ధం చేసి ఎవడో బయట దేశం నుంచి వచ్చిన వాడికి మన దేశాన్ని అప్పయపడం అంటే ఎంత ఫూలిష్నెస్ చెప్పండి. ఈ విషయాన్ని అంబేద్కర్ సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు అంటే అసలు అంబేద్కర్ని నేను ఏ విధంగా చూడాలనేది నాకు అసలు అర్థం కావడం లేదు. అంబేద్కర్ గారు రాసిన వాల్యూమ్స్ 17 పార్ట్ 3, 17లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి 3 వాల్యూమ్స్ ఉంటాయి. అందులో పార్ట్ 3లో పేజ్ నంబర్ 228 పేజ్ నంబర్లో ఉంది. ఈ దేశాన్ని బానిసత్వంలోకి తీసుకెళ్ళింది ఎవరు అని ప్రశ్నిస్తున్న ఆ గడ్డం వ్యక్తి అంబేద్కర్ ఇస్తూ, అసలు నిజానికి ఆయన ప్రశ్నించాల్సింది హిందూ సమాజాన్ని కాదు. ఆయన ప్రశ్నించాల్సింది ఎవరిని అంటే అంబేద్కర్ని ప్రశ్నించాలి, దళిత సామాజిక వర్గాన్ని ప్రశ్నించాలి. ఒకవేళ తెలిసో తెలియకో దళిత సామాజిక వర్గం బ్రిటిష్ వారికి సపోర్ట్ చేసినా దాన్ని గర్వంగా చెబుతున్న అంబేద్కర్ని ప్రశ్నించాలి. మనం ప్రశ్నిస్తే ఎట్లా? అంబేద్కర్ స్వయంగా చెప్పిండు, బ్రాహ్మణుల తప్పు లేదు, క్షత్రియుల తప్పు లేదు, వైశ్యుల తప్పు లేదు అని చెప్పేసి. దళితుల తప్పే అని చెప్తుండు, ఆయన ఒప్పుకుంటుండు. 5వ పాయింట్ భారతదేశంలో బ్రిటిష్ పాలన దాని ఉనికిని అంటరాని వారు అందించిన సహాయానికి బ్రిటిష్ వారు మాకు రుణపడి ఉండాలి. చూడండి, అంబేద్కర్ చెప్తుండు, మా దళిత సామాజిక వర్గం ఈ దేశాన్ని మీ చేతిలో పెట్టినందుకు, మా వాళ్ళను ఓడించి మీ చేతిలో పెట్టినందుకు మీరు మాకు రుణపడి ఉండాలి. క్లేవ్లు, హేస్టింగ్లు, కూట్స్ మరియు ఇతరులు భారతదేశాన్ని జయించారని చాలా మంది బ్రిటిష్ వారు భావిస్తారు. మీరు ఏదో పెద్ద పొడిచినాం, ఇక్కడ వచ్చి మా మీద గెలిచినాం అని మీరు భావిస్తారు. అంతా ఏం లేదు అక్కడ అని చెప్తున్న అంబేద్కర్. ఏముందట, అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి లేదు, మీరు వచ్చి ఇక్కడ గెలవలేదు. మరి ఏం చేసా, ఎలా వచ్చింది భారతదేశం మీ చేతిలోకి అంటే ఇప్పుడు చెప్తున్నా అంబేద్కర్. చూడండి, భారతదేశం భారతీయుల సైన్యం ద్వారా జయించబడింది మరియు ఆ సైన్యాన్ని ఏర్పరిచిన భారతీయులంతా, ఆయన ఒక స్పష్టమైన మాట చెప్తుండు, ఆ సైన్యంలో ఉన్న భారతీయులందరూ కూడా అంటరాని వారే, మేమే దళితులమే, మే అస్పృశ్యులమే, మేమే అని చెప్పేసి అంబేద్కర్ క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఇంకో మాట కూడా అంటున్నాడు, అంటరాని వారు బ్రిటిష్ వారికి భారతదేశాన్ని జయించడానికి సహాయం చేయకపోతే భారతదేశంలో బ్రిటిష్ పాలన అసాధ్యమయ్యేది. అంటే ద్రోహులం మనమే అయితే ఆ గడ్డప్పుడు అడగాల్సింది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలా, అయితే మిమ్మల్ని ప్రశ్నించాలా తప్పించి మిగతా హిందూలో ఉన్న ఇతర కులాలను ప్రశ్నించొద్దు అనమాట. ఇంకేం చెప్తున్నా అంబేద్కర్, బ్రిటిష్ పాలనకు నాంది పలికిన ప్లాసీ యుద్ధాన్ని లేదా భారతదేశ ఆక్రమణను పూర్తి చేసిన కిర్కీ యుద్ధాన్ని తీసుకోండి. ఈ 2 యుద్ధాలను తీసుకుంటే ఈ 2 నిర్ణయాత్మకమైన యుద్ధాలలో బ్రిటిష్ వారి కోసం పోరాడిన సైనికులందరూ అంటరాని వారే. బ్రిటిష్ వాళ్ళకి ఇంత లొంగిపోయి అంబేద్కర్ మాట్లాడుతున్నాడు అంటే అసలు ఏంది, అసలు నేను ఏం మాట్లాడుతున్నా అంబేద్కర్? మరీ వాళ్ళ మోచేతి నీళ్లు తాగవలసిన అవసరం ఉంది అంతగానో. భారతదేశాన్ని బానిసత్వానికి తీసుకుపోవడానికి, సంకనాకేయడానికి బ్రిటిష్ వాళ్ళకి సాయం చేసింది మా దళితులమే అని చెప్పేసి అంబేద్కర్ గర్వంగా చెప్తున్నాడు. అంబేద్కర్ తన రచనల్లో చెప్పిన మాటలు ఇవి. వాల్యూమ్ 10 పేజ్ నంబర్ 498 నుంచి 499 అందులో స్పష్టంగా అంబేద్కర్ రాశాడు, ఈ దేశాన్ని సంకనాకిచ్చింది, ఈ దేశాన్ని బానిసత్వంలోకి తీసుకుపోయింది మేమే, అంటే మా దళితులమే అని నేను అనట్లేదు. ఎందుకంటే ఒక భారతీయ హిందూ దళితుడిగా నేను ఆ పని ప్రాణం పోయినా చేయను. నేను నా శత్రువు మీద నేను పోరాడుతా, అవసరమైతే నా మీద వివక్ష చూపించిన సాటి కులాల మీద, అగ్ర కులాల మీద ఫైటింగ్ చేస్తా, నా హక్కులను సాధించుకుంటా తప్ప నేను మాత్రం వీళ్ళ మీద పగతోని పక్క దేశం వాడికి సపోర్ట్ చేసి ఈ దేశాన్ని బానిసత్వం కింది సంకనాకేయడానికి మాత్రం నేనైతే ఒప్పుకోను. మరి అంబేద్కర్ ఏ విధంగా ఒప్పుకున్నాడో నాకైతే తెలియదు, నన్నైతే అడగదు. ఇది చెప్తున్న ప్రతి మాట నేను అంబేద్కర్ చెప్పిన మాటలే మాట్లాడుతున్నా తప్పించి నా సొంతంగా ఎలాంటి స్టేట్మెంట్ నేను ఇవ్వడం లేదు. దళితులే ఈ దేశాన్ని బానిసత్వం తీసుకుపోయిందని చెప్పి నేను చెప్పట్లేదు, అంబేద్కర్ చెప్పిన రిఫరెన్స్లే మీకు ఇస్తున్నాను, అంబేద్కర్ చెప్పిన స్టేట్మెంట్సే మీకు
మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో చూసిన అంబేద్కరిస్టులు మాత్రం తిట్టొద్దు, ప్రశ్నించండి, నేను మళ్ళీ మీకు సమాధానం చెప్తా, కానీ నన్ను తిట్టొద్దు. ఎందుకంటే ఇవన్నీ మాట్లాడింది స్వయంగా మీ దేవుడు రా అంబేద్కర్, నేను కాదు. ఇప్పుడు అంబేద్కర్ చెప్పిన 6th పాయింట్, ఈ పాయింట్ మాత్రం పెద్దగా ఉంటది, జాగ్రత్తగా ఒక్కొక్క పదాన్ని నేను చెబుతున్న దాన్ని జాగ్రత్తగా వినండి. బ్రిటిష్ వారు దళితుల ధైర్యం. మాకు ధైర్యం ఎవరు? బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారి అండ చూసుకున్న మాకు ఒక ధైర్యం, విశ్వసనీయత. బ్రిటిష్ వారికి మేము ఎంత విశ్వసనీయతగా పనిచేసామో తెలుసా? చిత్తశుద్ధి. బ్రిటిష్ వారు మాలో ఉన్న చిత్తశుద్ధిని చూశారు, వాళ్ళు విశ్వసనీయతను చూశారు, మరియు నిజాయితీని చూశారు. ఇవన్నీ ఏంటి? విశ్వసనీయత, చిత్తశుద్ధి, నిజాయితీ మాలో కనబడ్డ వాళ్ళకి ఏంటంటే, మా దేశాన్ని సంఖ నాకు ఇచ్చి వాళ్ళ చేతిలో పెట్టాం కదా, అది కనబడ్డది అనమాట వాళ్ళకి. అంబేద్కర్ చెప్తున్నారు అనమాట. గొప్ప లక్షణాలను ప్రశంసించారట బ్రిటిష్ వాళ్ళు, మాలో ఉన్న ఈ గొప్ప లక్షణాలు. మరి ఈ దేశాన్ని తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళు ప్రశంసించకపోతే ఇంకేం చేస్తారు? ఈ అంబేద్కర్ మీ ఇండియన్ తీసుకుపోయి వాడి చేతిలో పెడతీవి, విదేశీయుడి చేతిలో పెడతీవి, వాడు ప్రశంసించకపోతే ఏం చేస్తాడు? మరి ఏదో గొప్ప విషయం అయినట్టు నువ్వు రాస్తావు, నేను చదివి సావాలి. పెద్ద సంఖ్యలో సిపాయిలుగా బ్రిటిష్ సైన్యంలో చేరారట. మేమట పెద్ద సంఖ్యలో బ్రిటిష్ సైన్యంలో చేరామట. ఓకే, బ్రిటిష్ వారు ఈ సైన్యాన్ని ఏమని పిలిచేవారంటే ద సప్పర్ సైన్డ్ మైనర్స్ ఆఫ్ మద్రాస్. మద్రాస్ లో ఒక రెజిమెంట్ ఓపెన్ చేశారట. ఆ రెజిమెంట్ లో అందరు కూడా దళితులే ఉన్నారట. ఇలా మైనర్స్ అంటే మైనారిటీ అనుకుంటారు, ఆ మైనారిటీ కాదు. బ్రిటిష్ వారు దళిత సామాజిక వర్గాన్ని హిందూ సమాజం నుంచి వేరు చేసి, ఒక క్రైస్తవులు, ముస్లింస్ ఏ విధంగా అయితే ఉన్నారో, మా దళిత సామాజిక వర్గాన్ని కూడా ఒక మైనారిటీ లాగా తయారు చేయాలనేది వాళ్ళ ప్లాను. దానికి అంబేద్కర్ కూడా సపోర్ట్ చేశాడు. కాబట్టి అక్కడ ఆ మైనారిటీ అనమాట అర్థం. అంతేగాని మీరు అనుకున్నట్టు క్రిస్టియన్, ముస్లిం మైనారిటీస్ కావు ఇక్కడ. భారతదేశంలో మొదటిసారిగా పూర్తి స్థాయిలో అంటరాని వారితో కూడిన రెజిమెంట్ ఇది అట. పూర్తి స్థాయి అంటే మిగతా రాష్ట్రాలలో, మిగతా ప్రాంతాలలో రెజిమెంట్స్ దళిత స్థాయిలో ఎక్కువ స్థాయిలో ఉన్న పూర్తి స్థాయి మాత్రం మద్రాసులో ఉందనట. దాని పేరే ద సప్పర్స్ అండ్ మైనర్స్ ఆఫ్ మద్రాస్ అనట. బ్రిటిష్ సామ్రాజ్యంపై సూర్యుడు అస్తమించడు అని గొప్పలు చెప్పుకునే బ్రిటిష్ ప్రజలందరికీ ఇది గుర్తు చేస్తూ, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అటువంటి గొప్ప సామ్రాజ్యం మద్రాస్ యొక్క అంటరాని వారి సైన్యం సహాయంతోనే నిర్మించబడింది. ప్రపంచాన్ని మొత్తం జయించిన ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశానికి జయించడానికి మూల కారణం ఆ వారి సైన్యంలో ఉన్న మా దళితులే అని చెప్పేసి అంబేద్కర్ చెప్తున్నాడు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఏంటంటే అన్టచబుల్ ఆర్మీ ఆఫ్ మద్రాస్ అని పిలిచేవారట. మా విజయాలు ఏ విధంగా ఉండేనో ఒకసారి మీకు గమనించాలా. అంబేద్కర్ చెప్తూ చూడండి, మా విజయాలు ఏ విధంగా ఉండే అంటే, సుమారు 2 శతాబ్దాల పాటు ఇతర అగ్రకులాల వారు ఈస్ట్ ఇండియా కంపెనీ సేవలోకి చేరలేదు, బతికిపోయారయ్యా మీరు. ఇంతకుముందు కూడా చెప్పారు, బ్రాహ్మణులు బతికిపోయారు, సేఫ్ అయ్యా మీరు. ఈ దేశము బానిసత్వంలో పోయింది మొదట బ్రాహ్మణుల వల్లనే అని ఎవడనంటే ఇది చూపించేసాడు వాళ్ళకి రిఫరెన్స్. ఒక బ్రాహ్మణులే కాదు, రెడ్డిలు కావచ్చు, అగ్రకులాలు కావచ్చు, ఇంక్లూడింగ్ బీసీలు కూడా కావచ్చు, మీరెవ్వరు కూడా మీకు సంబంధం లేదు. ఈ దేశము బ్రిటిష్ వాడి బానిసత్వంలోకి పోవడానికి మీకు ఎవరికి సంబంధం లేదు, కేవలం మేము మాత్రమే సంబంధం. స్వల్పకాల వ్యవధిలో బ్రిటిష్ వారు దక్షిణాన్ని అంటరాని వారి సైన్యం సహాయంతో సాధించింది. మా సహాయంతోనే సంఖ నాకిచ్చిన సౌత్ దక్షిణ భారతదేశాన్ని కూడా బ్రిటిష్ చేతిలో పెట్టేశాం అనమాట మేము. అంటే చూడండి, అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతోని చెప్తున్నప్పుడు ఎంత గొప్పగా చెప్తుండే ఈ మాటలన్నీ. మద్రాస్ సైన్యం సహాయంతో బెంగాల్ను జయించి, మేము ఇక్కడనే కాదు, ఈ సైన్యం మళ్ళీ బెంగాల్కి పోయి బెంగాల్లో కూడా మేము బెంగాల్ని కూడా సంఖ నాకు ఇచ్చినాం అనమాట మేము. వెరీ గుడ్. కంపెనీ ఉత్తర భారతదేశంలో తమ సామ్రాజ్యాన్ని నిర్మించడం ప్రారంభించింది. బ్రిటిష్ కంపెనీ అనమాట. కంపెనీ అంటే మళ్ళీ ఇంకా మీరు ఏ కంపెనీ అనుకుంటే పరేషాన్ మీరు, బ్రిటిష్ కంపెనీ. తర్వాత బ్రిటిష్ వారు బెంగాల్ ప్రాంతంలో కూడా అంటరాని వారితో మాత్రమే కూడిన ఒక సైన్యాన్ని బెంగాల్లో స్థాపించారు అండ్ పెంచారు. మొత్తానికైతే బ్రిటిష్ వాడి మెప్పు పొందడానికి కోసము, బ్రిటిష్ వాడు పదవుల కోసము, వాడి పరిపాలనలో పదవుల కోసము, వాడిచ్చే బ్లా 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 అన్నిటి కోసము ఎలాంటి మాటలు ఇక్కడ వస్తున్నాయో చూడండి. అంబేద్కర్ మాట్లాడుతూ చూడండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను అంబేద్కర్ని వ్యతిరేకించాను, కానీ మరీ చదివిన తర్వాత మరి దారుణం అనిపించింది నాకు. బ్రిటిష్ వారు తమ సామ్రాజ్యాన్ని అంటరాని వారి సహాయంతో మాత్రమే నిర్మించారు. బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశంలో నిర్మాణం కావడానికి కేవలం మూల కర్త, కర్మ, క్రియ అంటరాని వారు
మేమే దళితులమే, అస్పృశ్యులము, శూద్రులమైన మేమే. డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన వాల్యూ నెంబర్ 5 పేజ్ నంబర్ 367 నుంచి 369 పేజీల్లో స్పష్టంగా రాశాడు. కావాల్సిన వాళ్ళు చూసి చదివి తరించండి. అసలు ఇవి చదువుతుంటే నాకు ఎలా స్పందించాలనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. నాకు కరెక్ట్ దాని తగ్గట్టే నాకు వీడియో కనబడడం, అంబేద్కరిస్ట్ వీడియో కనబడడం. వాడు మనల్ని ప్రశ్నించడు, హిందువులను ప్రశ్నిస్తున్నాడు. మీరు మేధావులు, ధైర్యవంతులు, వీరులు, తెలివైన వాళ్ళు, ఈ దేశం ఎలా బానిసత్వం పోయింది మరి అని వెట్టకారంగా మనల్ని ప్రశ్నిస్తున్నాడు. కానీ ఆ బుర్ర లేనోడికి ప్రశ్నించాల్సింది మనల్ని కాదురా, నువ్వు ప్రశ్నించాల్సింది అంబేద్కర్ని అని చెప్పేసి చెప్పాలి మనం. ఈ వీడియో చూస్తున్న అంబేద్కరిస్టులారా, ఇది అంబేద్కర్ చెప్పిన మాటలు ఇవన్నీ ఒక్కసారి చూడండి. అసలు వీటిని చూసిన తర్వాత నేను ఏమనాలో, ఏ విధంగా స్పందించాలో నాకు అర్థం కావడం లేదు. నాకు అంబేద్కర్ని దేశభక్తుడు అంటున్నారు మీరు. ఇలాంటి మాటలు మాట్లాడిన అంబేద్కర్ దేశభక్తుడు ఎలా అవుతాడో నాకు అర్థమైతే లేదు. నాకు అంబేద్కర్ని ప్రపంచ మేధావి అంటున్నారు మీరు. ఇలాంటి మాటలు మాట్లాడిన అంబేద్కర్ ప్రపంచ మేధావి ఎలా అయ్యాడో నాకు అర్థమైతే. సరే, 7th పాయింట్ కూడా చూడండి. అంబేద్కర్ ఈ విధంగా అన్నారట. చదవాలంటే భయం అవుతుంది, ఏ విధంగా అన్నారో అని చెప్పేసి. చెప్పండి సార్, చెప్పండి. భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి నేను నా మొత్తం ప్రజా జీవితంలో బ్రిటిష్ వారికి నిలకడగా విధేయుడిగా ఉన్నాను. సార్, లేరని ఎవరన్నారు సార్? చెప్పండి అంబేద్కర్ గారు. మీరు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకి తప్ప మీరు ఈ దేశానికి ఏం చేయలేదని చెప్పేసి మేము ఎన్నో వీడియోలు చెప్పామండి. ఈ విషయాన్ని చెప్తే అంబేద్కరిస్టులు మమ్మల్ని తిడతారు. కానీ అంబేద్కరిస్టులారా, మీరే వినండి, స్వయంగా అంబేద్కర్ చెప్తున్న మాట. ఏం మాట చెప్తున్నాడు? భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి నేను నా మొత్తం ప్రజా జీవితం మొత్తం బ్రిటిష్ వారికి నిలకడగా, అంటే అటు ఇటు పరిగెత్తకుండా, అటు ఇటు మారకుండా విధేయుడిగా, ఒబీడియంట్గా, విధేయుడిగా ఉన్నాను అని అంబేద్కరే స్వయంగా తన రాసిన పుస్తకాల్లో రాసుకున్నాడు. ఒక్కసారి అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నంబర్ 17 పార్ట్ 3లో పేజ్ నంబర్ 227 పేజ్ని చూడండి. అంబేద్కర్ ఈ దేశానికి విధేయుడిగా బ్రతకలేదు. అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళకు విధేయుడిగా బ్రతికాడు. ఇది నేను చెప్తే తిడతారు, కానీ అంబేద్కర్ స్వయంగా చెప్తున్నాడు. ఇది ఏది నా సొంత మాటలు కావు, అంబేద్కర్ చెప్పిన మాటలే ఇవి. మీకు రిఫరెన్స్ తో సాగిస్తున్నాను నేను. ఇంకో దరిద్రాన్ని చూద్దాం. 8th పాయింట్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కంటే నేను హిందువులకు వ్యతిరేకంగా పనిచేశాను. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడండి. బ్రిటిష్ వాళ్ళకు విధేయుడిగా పనిచేశాను నా జీవితం అంతా, నా ప్రజా జీవితం అంతా. అలాగే నేను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేయలేదు, నేను హిందువులకు వ్యతిరేకంగా పనిచేశాను అని స్వయంగా అంబేద్కరే చెబుతున్న మాటలు ఇవి. ఇవి ఎక్కడున్నాయంటే ఆయన రాసిన వాల్యూమ్స్ లో వాల్యూమ్ నంబర్ 17 పార్ట్ 3 పేజ్ నంబర్ 228లో అంబేద్కర్ స్వయంగా రాసుకున్న మాటలు ఇవి. అంబేద్కర్ ఈ రోజు బ్రిటిష్కి వ్యతిరేకంగా పనిచేయలేదు. అంబేద్కర్ ఏ రోజు ఈ దేశం కోసం పనిచేయలేదు. అంబేద్కర్ ఏ రోజు హిందువుల కోసం పనిచేయలేదు. దేశానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి అంబేద్కర్. 9వ దరిద్రాన్ని చూద్దాం ఇప్పుడు. స్వతంత్ర ఉద్యమాల గురించి ఆయన ఏం చెప్పేవాడంటే ఒకసారి చూడండి. స్వతంత్ర ఉద్యమం అనవసరం. స్వతంత్ర ఉద్యమం అనవసరం అట. స్వతంత్ర ఉద్యమం చేయడం అంటే భారతదేశ ప్రజలను మోసం చేయడమే. అదేంటయ్యా అంటే ఇప్పుడు ఈ పదానికి ఒక బ్రిటిష్ వాడు మన భారతదేశాన్ని మనల్ని బానిసలుగా చేసుకొని మన మీద పెత్తనం చెలాయిస్తుంటే, మన స్వతంత్ర ఉద్యమాల ద్వారా ఏకమై వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుంటే దాన్ని దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం అని చెప్తున్నారు కదా. మరి అగ్రకుల వాళ్ళ వల్ల జరిగిన కొన్ని ఇబ్బందులు, కొన్ని తప్పుల వల్ల మీరు వాళ్ళ మీద పోరాటం చేశారు కదా. అంటే దళిత సామాజిక వర్గాన్ని మీరు మోసం చేశారని అర్థమా? అంతే కదా. అది మోసం అన్నప్పుడు మీరు చేసిన కూడా మోసమే కదా. మరి చెప్పండి అంబేద్కర్ గారు, మీరు చేసిన కూడా మోసమే కదా. ఇంకేమంటున్నారు? స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేవారు సిగ్గుపడాలి. మరి దళితుల స్వేచ్ఛ కోసం పోరాడిన మీరు కూడా సిగ్గుపడతారా? మీరు కూడా సిగ్గుపడాలి కదా. స్వతంత్ర ఉద్యమం ఒక బూటకం అంటే అంబేద్కర్ గారు, మీరు దళిత హక్కుల కోసం పోరాటం చేసి కూడా ఒక బూటకమా? అంటే మీ స్వార్థం కోసం చేశారా? మీ పదవుల కోసం చేశారా? గాంధీ నాయకత్వం వహిస్తున్న స్వతంత్ర ఉద్యమం అన్యాయమైనది, అది అనవసరం. మరి మీ ఆధ్వర్యంలో చేసిన మీ పోరాటాలు కూడా అన్యాయమైనది, అనవసరం. అంతే కదా. అసలు దేశ స్వాతంత్రం అంటే మీకు గౌరవం లేదు, హిందువులంటే గౌరవం లేదు. అసలు హిందూ మతంలో వివక్ష ఉంది,
హిందూ మతంలో అంటరానితనం ఉంది అన్నారు. కానీ అదే అంటరానితనంలో కూడా మిమ్మల్ని అక్కున చేర్చుకుంది కూడా అదే బ్రాహ్మణులు, అదే అగ్ర కులాలు, అదే హిందూ రాజులు కదా. మిమ్మల్ని చదివిపించింది కూడా హిందూ రాజులే కదా. మరి దాన్ని ఎందుకు మీరు గర్వంగా చెప్పలేకపోయారు? హిందూ సమాజం మీద, భారతదేశం మీద ఉన్న పౌరుల మీద కోపంతో మీరు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారా? అంటే మీరు ఈ దేశానికి ద్రోహం చేశారా? మాకేం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఇదే మీరు చెప్పాలనుకుంటుంది. అంటే మిమ్మల్ని ఫాలో చేసే వాళ్ళు, మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఈ దేశానికి ద్రోహం చేయమంటున్నారా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? దీని రిఫరెన్స్ వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్, అరుణ్ షోరే గారు రాసిన పుస్తకం, పేజ్ నెంబర్ 10 లో ఉంది చూడండి. ఇక చివరి స్టేట్మెంట్, దేశ స్వాతంత్రం గురించి అంబేద్కర్ చెప్పిన మాటలు. భారతదేశం స్వాతంత్రం పొందితే అది భారతదేశానికి సంభవించే గొప్ప విపత్తుల్లో డిజాస్టర్ అట. అది ఒక విపత్తు అవుతుందట. అంటే స్వతంత్ర వస్తే ఆయనకు ఒక విపత్తుతో చూస్తున్నాడు ఆయన. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ వాల్యూమ్ 7 పేజ్ నంబర్ 146 లో. ఇప్పుడు ఈ వీడియో చూసిన మీ అందరూ కూడా ఆలోచించుకోండి. హిందువులు కాదు ఆలోచించాల్సింది. నా లెక్క ప్రకారం దళిత సామాజిక వర్గం, ముఖ్యంగా జై భీమ్ అని చెప్పేవాళ్ళు, మీరు కంపల్సరీ దీని గురించి ఆలోచించాలి. మీరు చెప్పిన ప్రతి రిఫరెన్స్, ప్రతి విషయం అంబేద్కర్ చెప్పిన మాటను, ఆ వీడియోలో మాట్లాడిన అంబేద్కరిస్ట్ నాకు కనబడితే నువ్వు ప్రశ్నించాల్సింది మా హిందూ సమాజాన్ని కాదు, మా 3 వర్ణాలను కాదు, నువ్వు తిట్టాల్సింది, ప్రశ్నించాల్సింది మీ అంబేద్కర్ని, అలాగే మీ కులాన్ని మాత్రమే ప్రశ్నించుకోవాలి మీరు అని చెప్పి. ఎందుకంటే ఒక హిందూ దళితుడిగా మేము అలాంటి పని చెయ్యం. ఒక శ్రీరాముణ్ణి మొక్కే వాళ్ళం మేము అలాంటి పని చెయ్యం. మాకు జై శ్రీరామ్ అంటే ఇష్టం, ఈ దేశం అంటే ప్రాణం, ఈ భూమి అంటే, భారత మాత అంటే పిచ్చ ప్రేమ మాకు. ఎవడో పనికి మాలినాడు విదేశీయుడు వచ్చేసి మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, మీ దేశాన్ని, మీ వాళ్ళను వ్యతిరేకించి, నీకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి మీ వాళ్ళను నువ్వు వ్యతిరేకించు, మీ వాడి నిన్ను అస్పృశ్యుడిగా చూస్తున్నాడు కాబట్టి, అంటరానివాడిగా చూస్తున్నాడు కాబట్టి వాడిని నువ్వు వ్యతిరేకించి, వాడిని ఓడించి మీ దేశాన్ని తీసుకొచ్చి మా చేతిలో పెట్టు, నీకు నేను గౌరవం ఇస్తా అని చెప్తే మేము ప్రాణం పోయినా అలాంటి పని చేయమండి అంబేద్కర్ గారు. మేము అస్సలు చేయము. మా హక్కుల కోసం వాళ్ళకి అవసరమైతే మా సోదరులతో ఫైటింగ్ చేస్తాం. మేము మా మిగతా కులాల గురించి మేము ఫైటింగ్ చేస్తాం, వాళ్ళతో ఫైటింగ్ చేసి మా హక్కులను సాధించుకుంటాం, వాళ్ళ మనసుల్ని మారుస్తాం. కానీ మేము మాత్రం మీలాగా ఈ దేశాన్ని బ్రిటిష్ వాడి చేతిలో పెట్టాలన్న ఆలోచన మాకు ఉండదు. వాడిచ్చే ముష్టి పదవుల కోసం, ఆ పదవుల ద్వారా ఆస్తులు సంపాదించడానికి కోసం మాకొద్దండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని బాగా షేర్ చేయండి. నెక్స్ట్ జనరేషన్కు ఈ వీడియోలన్నీ పోవాలి. ఈ వీడియో చూసిన అంబేద్కరిస్టులారా, మీరు నాకు కౌంటర్ చేయాలనుకుంటే, నేను చెప్పింది తప్పు అని మీరు నిజంగా ప్రూవ్ చేయాలనుకుంటే, నా వీడియోని మీరు కౌంటర్ వీడియో కూడా వాడుకుంటూ నాకు కౌంటర్స్ ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి, ఈ వీడియో ద్వారా నేను అందరికీ చెప్తున్నది ఏంటంటే, నా వీడియోలను అందరూ వాడుకోవచ్చు. దెర్ ఈజ్ నో కాపీ రైట్. నా వీడియో ఇదే కాదు, పాతవి కూడా ఏవి కూడా నేను ఎవరికి కాపీ రైట్స్ వేయను. ఎందుకంటే నేను చెబుతున్న నిజాలు ప్రపంచాన్ని మొత్తం తెలియాలి. కాబట్టి మీరు మీ సోషల్ మీడియాలో పెట్టుకున్నప్పుడు అది కాపీ రైట్ వస్తుందేమో, హమారా ప్రసాద్ కాపీ రైట్ కొడుతుందేమో, నేను ప్రాణం పోయినా కాపీ రైట్ కొట్టా. ఇష్టం ఉన్నట్టు విచ్చల విడిగా వాడుకోండి. నా వీడియోను బిట్లుగా పెట్టుకొని అంబేద్కరిస్టులు కావచ్చు, లేకుంటే నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కౌంటర్స్ కూడా చేయండి, వాటికి నేను సమాధానం చెప్తా. కానీ కాపీ రైట్స్ మాత్రం వెయ్య. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.